నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అమరావతిలో మరో విడత భూ సమీకరణకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 16,666 ఎకరాలు తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటన అమరావతిలో 15 బ్యాంకులు బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపన ఏపీ నిలదొక్కుకునేందుకు 5 ఏళ్లు కేంద్రం సహకరించాలన్న చంద్రబాబు పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో చుక్కెదురు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు రద్దు పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సీజే బెంచ్ కోకాపేట భూముల వేలంలో కాసుల పంట ఎకరానికి 151.25 కోట్లు పలికిన ధర హెచ్ఎండిఏకు సమకూరనున్న 1,353 కోట్లు నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదన్న ప్రధాని ప్రజల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళుతుందని ఉడిపి పర్యటనలో స్పష్టీకరణ 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రగతి పరుగులు 8.2% నమోదైన జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల్లో అత్యధికం శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ కొండ చర్యలు విరిగిపడి 61 మంది మృతి జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ మలి విడత భూ సమీకరణకు పచ్చ జెండా ఊపింది రెండో విడతలో 16,666 ఎకరాలను సమీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రభుత్వ భూమి కలుపుకుంటే మరో 20,494 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని మంత్రి నారాయణ వెల్లడించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 26 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనలను ఆమోదించింది ఎస్వి వర్సిటీలో లైవ్ స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన మంత్రివర్గం నూర్ బాషా దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలను ఆమోదించిన కేబినెట్ వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు అనుమతులకు అంగీకరించింది పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 542.85 కోట్ల విలువైన పనులకు వివిధ సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మరోవైపు రాజధాని అమరావతి విస్తరణ కోసం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకునేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది పెదపరిమిలో 6,513 ఎకరాలు వైకుంఠపురంలో 3,361 కర్లపూడిలో 2,944 హరిశ్చంద్రపురంలో 2,428 ఎండ్రాయిలో 2,166 వడ్డమానులో 1,937 పెద్దమద్దూరులో 1,145 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకునేందుకు ఆమోదం తెలిపింది రాజధాని విస్తరణలో భాగంగానే మలిదశ భూ సమీకరణ చేపట్టినట్లు కేబినెట్ భేటీ తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ కు 16,666 ఎకరాలు సమీకరిస్తున్నట్లు చెప్పారు ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో అంతర్జాతీయ క్రీడానగరం నిర్మిస్తామని తెలిపారు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందన్నారు రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు గతంలో భూ సమీకరణ కింద ఇచ్చిన ప్రయోజనాలనే ఇప్పుడు రైతులకు అందిస్తామని తెలిపారు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమి కూడా తీసుకుంటామని చెప్పిన మంత్రి అసైన్డ్ భూమి కలుపుకుని రెండో దశ భూ సమీకరణ ద్వారా మొత్తం 20,494 ఎకరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు ఇదే సమయంలో మరికొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది భూ యజమాని చనిపోతే ఆ భూమిని వారసులు పంపకాలు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది వారసులు ₹100 రిజిస్టర్ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కళాశాలల్లో ఏపీ విద్యార్థులకు 50% సీట్లు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది బోధనా ఆసుపత్రుల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం 70:30 ఉంచాలని తీర్మానించింది ఓపీ 100% మెడిసిన్ సహా వైద్యం ఉచితంగా
అందించాలని నిర్ణయం తీసుకుంది. 625 పడకల బోధనా ఆసుపత్రిలో 70% బెడ్స్ పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన కేబినెట్ మిగతా 30%కి పీపీపీ విధానంలో నిర్మించిన వారు ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కళాశాలలకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిగా పేరు ప్రదర్శించాలని పేర్కొంది. ఆయా కళాశాలల భూములు ప్రభుత్వం పేరిటే ఉంటాయని స్పష్టం చేసింది. ఆయుష్ హెల్త్ కేర్ను అల్లోపతి హెల్త్ కేర్కు సమానంగా అభివృద్ధి చేసి ఔషధాలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు వచ్చే 5 ఏళ్లు కేంద్రం సహకరిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవడం సహా దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం అనుసంధాన ప్రాజెక్టును ఆమోదించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన సీఎం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అటు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు బ్యాంకులు అండగా నిలవాలని నిర్మలా సీతారామన్ కోరారు. దేశ ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్కు సహకరించాలని సూచించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బ్యాంకింగ్ సిటీ నిర్మాణానికి పునాది పడింది. 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. 1334 కోట్లతో ఈ కార్యాలయాల నిర్మాణం జరగనుండగా 6500 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్న చంద్రబాబు 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అమరావతి దేశం గర్వపడేలా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. This is the first of its kind, one place, all banks, financial institutions are coming here. I am requesting with a record time, you have to complete this project. I have dealt with union finance ministers, but the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. By seeing her capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach by 2047 నెంబర్ 1 గ్లోబలీ. పోలవరం నల్లమల్ల సాగర్ కు కేంద్రం సహకరించాలన్న ఆయన పూర్వోదయ ప్రాజెక్టు కింద మిగతా ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను మరో 2 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. పూర్వోదయ ప్రాజెక్టు కింద 4-5 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి సహకరిస్తే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా, ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం చాలా సంతోషాన్నిస్తోందని నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కితాబిచ్చారు. రాజధానికి ఆర్థిక తోడ్పాటు అందించాలనే 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు. ఒక స్టేట్ క్యాపిటల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్ గా ఉండడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం, ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్
robust capital for a very prosperous state, Andhra Pradesh. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్కు మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాలని నిర్మలా సీతారామన్ బ్యాంకర్లకు సూచించారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రధాన మంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే మళ్ళీ ఆంధ్ర విభజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సహకారానికి పవన్ కళ్యాణ్, లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో సైంటిఫిక్ ప్లానిటోరియం ఏర్పాటుకు ఐఐఏ, సిఆర్డీఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో 2 సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సైన్స్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒప్పందం జరగడం పట్ల నిర్మలా సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి అత్యాధునిక సైన్స్ను అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తోందని ఆమె పేర్కొన్నారు. దేశంలో చాలా ప్లానిటోరియంలు ఉన్నాయని, అమరావతిలో వచ్చేది రియల్ టైంలో కనిపిస్తుందని తెలిపారు. అమరావతిలో ప్లానిటోరియం ఏడాదిన్నరలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 6 వారాల్లో కౌంటర్ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు రిప్లై కౌంటర్ దాఖలుకు పిటిషనర్కు 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ అత్యంత వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో పంచాయతీరాజ్ చట్టంలోని 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, బీసీలలో ఏబీసీడీ గ్రూప్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వారం క్రితం ప్రభుత్వానికి మరోసారి నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికలో ఏముందో బయటకు చెప్పలేదని వాదించారు. బీసీలలో కులాల వారి జనాభా లెక్కలు బయటకి రాలేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ లెక్కలు ఆధారంగా చేసుకుని జీవో విడుదల చేసిందనే అంశం తేలాల్సి ఉందని పిటిషనర్లు వాదించారు. బీసీలలో వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనందున అత్యంత వెనుకబడిన కులాలు రాజకీయంగా నష్టపోతున్నాయని వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజే ధర్మాసనం పంచాయతీరాజ్ చట్టంలోని 285Aను సవరించిన తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా అని పిటిషనర్ ప్రశ్నించింది. అప్పుడు లేని బీసీ రిజర్వేషన్ల సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కాకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 6 వారాల్లో కౌంటర్ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై రిప్లై కౌంటర్ దాఖలుకు పిటిషనర్కు 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్లో మరోసారి భూములు భారీ ధర పలికాయి. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరా ధర 151.25 కోట్లు పలికింది. 15వ నంబర్ ప్లాట్లో ఉన్న 4.03 ఎకరాలకు ఈ ధర వచ్చింది. లక్ష్మీనారాయణ కంపెనీ ఈ వేలంలో భూములను దక్కించుకుంది. 16వ ప్లాట్లో ఉన్న 5.03 ఎకరాలను గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దక్కించుకుంది. ఎకరాకు 147.75 కోట్లు చొప్పున చెల్లించి ఈ వేలంలో భూమిని దక్కించుకుంది. మొత్తం 9.06 ఎకరాల ద్వారా హెచ్ఎండిఏకు 1353 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ నెల 24న నియోపోలిస్ లేఅవుట్లో జరిగిన వేలంలో 18వ నంబర్ ప్లాట్లో ఎకరా భూమి 137.25 కోట్లు పలికింది. 4 రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ వేలంలో అదే లేఅవుట్లో ఎకరా ధర అధికంగా 151.25 కోట్లు పలికింది. ఈ నెల 24న జరిగిన వేలంలో 9.9 ఎకరాలకు 1355 కోట్లు ఆదాయం వచ్చింది. నియోపోలిస్లోనే 19, 20 ప్లాట్లలో మరో 8 ఎకరాలకు పైగా భూమికి వచ్చే నెల 3న హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున రేవంత్ పర్యటన పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లలో సీఎం పర్యటిస్తారని తెలిపాయి. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దిత్వా తుఫాన్ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి 61 మంది చనిపోయారు. మరో 25 మంది గల్లంతైనట్లు తెలిపారు. వరదల దాటికి వందల సంఖ్యలో ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. సుమారు 20,000 మంది భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. అనేక ప్రాంతాలు జలమయం కాగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్ని మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారందరికీ సెలవు ప్రకటించింది. నేడు రేపు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలను వాయిదా వేసింది. రైలు సర్వీసులను నిలిపివేసింది. గంపోలా రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. వేర్వేరు దేశాల నుంచి శ్రీలంకకు చేరుకోవలసిన 5 విమానాలను కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి దారి మళ్లించారు. మరికొన్నింటిని దారి మళ్లించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం దిత్వా తుఫాన్ త్రింకోమలై తీరం వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షముప్పు ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్పై కూడా ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన హోర్డింగులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. జిల్లాలు, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబర్ 1 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారిద్దరి మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలో బెయిల్ ఇస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టేసిన కోర్టు వారికి ముందస్తు బెయిల్కు అర్హత లేదని పేర్కొంది. వెంటనే అరెస్టు చేయాలని, అందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో దర్యాప్తునకు సహకరించాలని పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు చెప్పినా సహకరించలేదని ఏపీ సర్కార్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని వివరించింది. ఈ దశలో లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ధర్మాసనం కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరన్న ధర్మాసనం సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ రద్దు చేసిన ధర్మాసనం వారి పిటిషన్లు కొట్టేసింది. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదా విత్తన బిల్లుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా నకిలీ విత్తనాలను ఎలా నియంత్రించగలమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన భేటీకి మంత్రి హాజరయ్యారు. కేంద్రం ముసాయిదా బిల్లుపై జిల్లాల వారీ రైతు సమావేశాలు నిర్వహించి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యంతరాలు, సవరణలు కేంద్రానికి పంపుతామని తుమ్మల చెప్పారు. రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా ఉన్న విత్తన బిల్లులో పంట నష్ట పరిహారంపై కూడా స్పష్టత లేదని తుమ్మల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే, ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంలో అవసరమైతే శాసనసభలో ఏదో రకంగా మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసుకోకపోతే ఇన్ని 60 సంవత్సరాలు లేదని బాధపడుకుంటూ వచ్చేటప్పుడు కూడా మనం సక్రమంగా దీని మీద రియాక్ట్ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు కష్టాలు వస్తాయి. కాబట్టి శాశ్వతంగా మన రైతులను రక్షించుకునే చట్టం కావాలి.
రాష్ట్ర అధికారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దు. ఢిల్లీలో తెలంగాణ ఈగల్ పోలీసులు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఛేదించిన డ్రగ్స్ రాకెట్లో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. గ్రేటర్ నోయిడాకు చెందిన బద్రుద్దీన్ను డ్రగ్స్ ముఠా ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ జేసీపీ సురేంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 10 మంది డ్రగ్స్ పెడ్లర్స్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాలో 40 మందికి పైగా విదేశీయులు పనిచేస్తున్నట్లు చెప్పారు. విదేశీయులను వారి దేశానికి పంపేందుకు డిటెన్షన్ సెంటర్లో ఉంచినట్లు వివరించారు. హైదరాబాద్లో 2-3 నెలల క్రితం నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలంగాణ ఈగల్ ఎస్పీ సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా 12 కోట్లకు పైగా విలువ చేసే కొకైన్, ఎండీఎం, హెరాయిన్ సహా 5,000కు పైగా ఎండీ పిల్స్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో 1975 మందికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. 2 నెలల్లో 5 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. వరుస ఎన్కౌంటర్లలో సీనియర్ నేతల మరణాలు, భారీ సంఖ్యలో పార్టీ కేడర్ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. జనవరి 1న ఆయుధాలు వీడి లొంగిపోతామని ప్రకటించారు. అంతా కలిసి లొంగిపోతామంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైంది. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలిపారు. తమకు సహకరించే ప్రభుత్వం వద్దకు వెళ్లి లొంగిపోతామంటూ ఎంఎంసీ జోనల్ కమిటీ ప్రతినిధి స్పష్టం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తూ అనంత్ ఈ లేఖ రాశారు. అందరూ లొంగిపోయే వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. భద్రతా దళాలు కూంబింగ్ నిలిపివేయాలని అభ్యర్థించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్ రానున్నట్లు వెల్లడించింది. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ భారత్ పర్యటన ఖరారు చేశారు. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ భారత్పై అమెరికా అధిక సుంకాలు విధించిన తర్వాత న్యూఢిల్లీ, మాస్కో మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్, మోదీలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళుతుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా 1,00,000 కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీతాపారాయణం చేశారు. అనంతరం భక్తులు, గాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవని తెలిపారు. అవి జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సర్వజన్ హితయే అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవేనని పేర్కొన్నారు. శాంతి, సత్యాన్ని సాధించడం కోసం అవసరమైతే దురాగతాలకు పాల్పడే వారిని అణిచివేయాలని గీత బోధిస్తుందని మోదీ తెలిపారు. మిషన్ సుదర్శన చక్ర శత్రువులను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. श्री कृष्ण ने गीता का संदेश युद्ध की भूमि पर दिया था और भगवत गीता हमें ये सिखाती है कि शांति और सत्य की स्थापना के लिए अत्याचारियों का अंत भी आवश्यक है। राष्ट्र की सुरक्षा नीति का मूल भाव यही है। हम वसुधैव कुटुंबकम विमान कहते हैं और हम धर्मो रक्षति रक्षितः का मंत्र भी दोहराते हैं। हम लाल किले से श्री कृष्ण की करुणा का संदेश भी देते हैं और उसी प्राचीर से मिशन सुदर्शन चक्र की उद्घोषणा भी करते हैं। मिशन सुदर्शन चक्र यानी देश के प्रमुख स्थानों की, देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए और अगर दुश्मन दुस्साहस दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे। అనంతరం గోవా వెళ్లిన ప్రధాని అక్కడి శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తం 77 అడుగుల ఎత్తైన దశరథ తనయుడి కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహాన్ని కూడా ఆయనే తయారు చేశారు. అనంతరం ప్రధాని మోదీ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలోని ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబులు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీపై సానుకూల ప్రభావం చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు గత 6 త్రైమాసికాల్లో అత్యధికంగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 8.2% వృద్ధి చెందినట్లు కేంద్ర గణాంక కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6%గానే ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8% నమోదైంది. రెండో త్రైమాసికంలో ఉత్పత్తి రంగం 9.1% వృద్ధి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు మూలధన వ్యయం పరిమితంగానే ఉన్నా గ్రామీణ స్థాయిలో వినియోగం పెరగడం, ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల జీడీపీ వృద్ధిలో కీలక భూమిక పోషించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి గణాంకాలు వెలువడటానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టంతో ముగిశాయి. క్రితం సెషన్లో 111 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 14 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ ఉదయం 85,791 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో కాస్త పెరిగి 85,970 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ తరువాత తీవ్ర ఒడిదుడుకులతో సాగింది. ఈ క్రమంలో 85,578 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 85,707 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 26,203 పాయింట్ల వద్ద ముగిసింది.